సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రానే రాదన్నాడు ఇదే జగ్గారెడ్డి, కానీ తెచ్చి తీర్తా అన్నాడు. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఢిల్లీకి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణ తీసుకొని మళ్ళా కాలు పెడతా అన్నాడు. తెలంగాణ తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండా లేదా కేసీఆర్? 200 ఉన్న పెన్షన్ 1000 అన్నాడు, 1000 చేసి చూపిండు. మళ్ళా గెలిపింది 2000 చేస్తా అన్నాడు, 2000 ఇచ్చి చూపించిండా లేదా మీ అందరికీ తెలుసు. ఇలా ఊర్లలో పోతే మీరే అడగండి, ఊళ్ళో ఎవరి దగ్గర అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర ఉంటాయో ఉండయో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం పక్కా ఉన్నాయి. ఉన్నాయా లేవా? 40,000 50,000 పక్కా ఉన్నాయి వాళ్ళ దగ్గర. 2000 కేసీఆర్ ఇస్తే వాళ్ళు 1200 1300 1500 ఖర్చు పెట్టుకున్నారు, ఒక 500 దాచుకున్నారు. రోగమో నొప్పో ఏ అవసరం ఎట్లా పడుతుందో అని మంచిగా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. అంటే సరే కొడుక్కు కోడలు చెప్తే అడుక్కుంటారని బిడ్డ దగ్గర దాచుకుంటారు వాళ్ళు. బిడ్డ దగ్గర మాత్రం పెట్టుకుంటారు వాళ్ళు. బిడ్డ అంటే తల్లికి బాగా నమ్మకం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇవాళ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 2000 పెన్షన్ ఇస్తేనే ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇవాళ మన మేనిఫెస్టోలో ఏం పెట్టినాం? ఈ తాప 3వసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆసరా పెన్షన్ 5,000 రూపాయలకు పెంచబోతా ఉన్నాం. దీన్ని ఆ వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు అర్థమయ్యేటట్టు ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తూ ఉంటారు. ఈనంగా బియ్యం తీసుకుంటారు, ఆనంగా అమ్ముతున్నారు కొంతమంది. నిజమేనా? 15 రూపాయలకు 14 రూపాయల కిలో పోతున్నట్టుంది. ఎంత పోతుంది అయిడా? 15 10 12 13కి అమ్ముతురు. దీన్ని మొన్న కేసీఆర్ ఆలోచన చేసిండు. అంటే నిజంగా కొంతమంది గరీబోళ్ళు తింటుండ్రు. ఒక ఆటాన 60 పైసలు తింటుండ్రు, 40 పైసలు అమ్ముకుంటుర్రు. ఇక మా వరలక్ష్మి అక్క సంటోళ్ళు అయితే అది ఏమంటాం, దోశల పిండి అట్ల పిండి చేసుకుంటుంది. అంతేనా? కొంతమంది అట్లు చేసుకుంటారు. ఆ దొడ్డు బియ్యాన్ని పిండి పట్టించుకుంటే దోశలో అట్లో చేసుకుంటున్నట్టున్నారు కొంతమంది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పిండ్రు. ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడెందుకు, ఈ అమ్ముడెందుకు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టాలని ఈసారి మన ప్రభుత్వం వచ్చినాక పాత బియ్యం, సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రతి గడప గడపకు, గుండె గుండెకు తీసుకువెళ్ళండి దయచేసి. ప్రతి మనిషికి కూడా ఇవాళ ఈ డిసెంబర్లో వచ్చేదే ఇక దొడ్డు బియ్యం, జనవరికెళ్ళి కొత్త సంవత్సరంలో పాత బియ్యం, సన్న బియ్యం వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వివరించాలని నేను మా కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు గ్యాస్ సిలిండర్ విషయంలో ఆలోచన చేసిండ్రు. ఈ బీజేపీ వాళ్ళు 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిండ్రు, ధరలు పెంచిండ్రు.